ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఎబినేజరు అనే కార్యక్రమం ద్వారా దేవాతి దేవుడు నన్ను మరలా మీ ముందుకు నడిపించినందుకై దేవునికే మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? మీరందరూ బాగుండాలని, బహుగా దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవాతి దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడినై ఉంటుండగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. హల్లెలూయా! ఎంత చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి కదా. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును అని దేవాతి దేవుడు సెలవిస్తున్నారు కదా. నిజమే. మరి చాలామంది ఎంతో కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఎంతో తన కుటుంబాన్ని కట్టుకుంటూ చక్కగా మరి జీవిస్తున్నటువంటి సమయంలో మరి వారికి ఉన్నటువంటి బాధను చూడరు, వారికి ఉన్నటువంటి సమస్యలు చూడరు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు శ్రమలు ఏవి చూడరు. కానీ వారిని ఎక్కడ మాటల చేత గాయపరచాలా, ఎక్కడ దొరుకుతారా, లేదంటే ఎక్కడ వీరిని ఇబ్బంది పెట్టాలా, ఎక్కడ వీరిని తప్పులో ఇరికించాలా అనేసి భూతద్దంలో చూస్తూ మరి మాటల చేత హింసిస్తూ గాయపరుస్తూ కృంగదీస్తూ ఉంటారు ప్రియులారా. నిజమే కదా. మరి చాలామందికి ఇలాంటి అనుభవము ఉంటుంది. మరి చాలాసార్లు నేను ఎంత చక్కగా నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పటికీ కూడా నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు సిస్టర్ అని చాలామంది చెప్తూ ఉంటారు. నా గురించి లేనిపోని మాటలు చెప్తున్నారు, నన్ను గాయపరుస్తున్నారు అని చెప్పేసి బాధపడుతుంటారు కదా. నిజమే. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే యోబును కూడా అలాగే వారి స్నేహితులు బాధపరుస్తూ ఉన్నారు. యోబు మరి తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయి ఉన్నప్పుడు, తన ఆరోగ్యం కోల్పోయి ఉన్నాడు, తనకున్న ఆస్తి కోల్పోయి ఉన్నాడు, తన బిడ్డల్ని కోల్పోయినటువంటి చాలా దుఃఖకరమైనటువంటి సమస్యల్లో యోబు ఉన్నప్పుడు మరి యోబు స్నేహితులు తన యొక్క బాధను పంచుకొని అతనికి ధైర్యపరచాలి. అలాంటి మరి స్నేహితులే అతన్ని గాయపరుస్తూ ఉన్నారు. నువ్వేం తప్పు చేశావో, నువ్వే నేరం చేశావో, దేవుని దృష్టికి నువ్వు యథార్థంగా లేవేమో, అందుకే నువ్వు ఈరోజు ఈ యొక్క శిక్షను అనుభవిస్తున్నావు, సమస్తాన్ని కోల్పోయి ఉన్నావు అని గాయపరుస్తున్నారు ప్రియులారా. నిజమే కదా. యోబు చాలా వేదంతో ఉన్నాడు. అలాంటి యోబు యొద్దకు వచ్చి బాధపరుస్తూ ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే దానియేలు ఎంతో యథార్థమైనటువంటి వ్యక్తి, ప్రార్థన చేసే మంచి భక్తిపరుడు. అలాంటి దానియేలును మరి అక్కడున్నటువంటి తోటి మరి ఆ కొలీగ్స్ అంటారు కదా, తోటి వ్యక్తులు అక్కడున్న వారందరూ అసూయ చేత మరి నిజంగా చాలా అసూయ పడతారు. అతన్ని రాజు చాలా మెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి అసూయ చేత అతన్ని సింహాల బోన్లో వేయించినప్పుడు మరి సింహాల యొక్క నోళ్లను దేవుడు మూసివేసినాడు ప్రియులారా. నిజమే కదా. ఈరోజు నిన్ను గురించి అలా మాట్లాడుతున్నారా, నిన్ను నిందిస్తున్నారా, బాధ పెడుతున్నారా, దుఃఖపరుస్తున్నారా, గాయపరుస్తున్నారా, నువ్వు కుమిలిపోతున్నావా? లేదు ప్రియ దేవుని బిడ్డ. దానియేలు పక్షం నుండి సింహాల నోళ్లను మోయించిన దేవుడు ఈరోజు నీ పక్షం నుండి నీకెవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి నోళ్లను దేవుడు మోయిస్తాడు. అంతేకాదు, యోబును రెండంతలుగా దీవించినట్లు ఏ స్నేహితులైతే యోబు గురించి చెడుగా మాట్లాడి ఉన్నారో అదే స్నేహితులు మరలా క్షమించమని అడిగినట్టు దేవాతి దేవుడు కూడా నీ పక్షం నుండి కార్యం చేసి నేను దీవించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో, ఆదరణ పొందుకో. దేవుడు నీ కొరకే ఈ మాటలు మాట్లాడుతుండగా, ఈ మాటలు నీకు ఈరోజు దేవుడు సూటిగా దర్శిస్తుంటుండగా ధైర్యం తెచ్చుకో. మరి ఈ సమయంలో ఈ మాటలు నీ కొరకే అని విశ్వసించినట్లయితే ఏకీభవించు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. అవును తండ్రి, యోబును తండ్రి మా ముందు పెట్టిన దేవుడవయ్యా, నీకు స్తోత్రములు. అలాగే దానియేలును మా ముందు పెట్టి ఉన్నావు. అవునయ్యా, ఎన్నోసార్లు తండ్రి మంచి చేసినప్పటికీ కూడా ఎంతో నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న వారి పట్ల కూడా ప్రవ్వా ఇదిగో తండ్రి సాతాను వారిలో దూరి ప్రవ్వా వారి యొక్క బాధను చూడకుండా, వారి యొక్క కష్టాన్ని చూడకుండా ఎన్నో మాటల చేత గాయపరుస్తూ వారు పైకి రాకుండా దేవా, వారు కృంగిపోయేలాగా తండ్రి వారిని అనేక మాటల చేత హింసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ బాధ అనుభవిస్తున్న బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. ఇదిగో సాతాను యొక్క ప్రభ కుయుక్తుల నుండి వారికి విడుదల దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. యోబును దీవించినట్లుగా తండ్రి దానియేలు పక్షంలో ఉన్నట్లుగా ఇదిగో నీ బిడ్డల పక్షం నుండి గొప్ప కార్యం మీరు జరిగించండి. వారికి ఉన్న ప్రతి సమస్యల నుండి, ఇబ్బందుల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను దీవించబడ్డాను అని నువ్వు అనుకున్నట్లయితే ఆమేన్ అని టైప్ చేయండి. అలాగే అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.